తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లాలో పోలీస్ వాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గంట్ర వెంకట రమణారెడ్డి సంరక్ష దినోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళా కానిస్టేబుల్ బతుకమ్మ ఆడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో నిలిచిందన్నారు. పెరుగుతున్న జనాభా, నేరాలు, సైబర్ క్రైమ్ వంటి సాంకేతికతతో ముడిపడిన ఉన్న నేరాల వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. గతంలో పోలీస్ స్టేషన్లో కావాల్సినటువంటి పేపర్ కొనాలంటే కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది పడేది. కానీ ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్కు 25,000 రూపాయలు, పట్టణంలో అయితే 50,000 రూపాయలు ఇచ్చి వారికి కావాల్సినటువంటి అన్ని కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే ఎక్కువ ఈరోజు ఎవరు సురక్షంగా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే తెలంగాణ పోలీసుల యొక్క పనితీరు దీనికి నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తాం. గతంలో పోలీస్ స్టేషన్లో